శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 13వ అధ్యాయము. ఈ అధ్యాయంలో భీమాజీ క్షయవ్యాధి నివారణ, బాలా గణపతి, బూటి, ఆళింది స్వామి, కాకా మహాజని, దత్తోపంతు తదితరుల వ్యాధులను బాబా కేవలం తమ వాక్కు మహిమతో నివారించడం, ఇంకా సాయి సత్యవ్రత పుట్టుకను శ్రవణం చేద్దాం. బాబా వచనాలు అతి చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్నా అవి అర్ధగాంభీర్యంతో గహనంగా, సమగ్రంగా, అమూల్యంగా, సమతుల్యంగా ఉండేవి. తత్వంలోని అర్థం లోతుగా, గూఢంగా ఉండేది. ఇక పూర్వాపరాల అనుసంధానంలో ఉండండి. లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి. ఎప్పుడూ తృప్తిగా ఉండండి. లేని దానికై చింతపడకండి. నేను ఇల్లు వాకిలి లేని ఫకీరును. ఏ బాధలు లేకుండా ఒకచోట స్థిరంగా కూర్చున్నాను. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తోంది. నేను మర్చిపోయినా అది నన్ను మర్చిపోకుండా నిరంతరం పెనవేసుకుని ఉంది. హరి ప్రసన్నుడైనప్పుడే అది విచ్ఛిన్నమవుతుంది. అఖండ హరిభజన లేకుండా మాయా నిరసనం కాదు అని బాబా మాయ యొక్క మహిమను భక్తులకు చెప్పి దాని నుండి నివృత్తి పొందడానికి భజన పద్ధతిని తెలియచేశారు. పాపాలు తొలగిపోయి పుణ్యాత్ములైన వారే నన్ను భజించి నన్ను తెలుసుకుంటారు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించే వారిని సప్త సముద్రాల అవతల ఉన్నా రక్షిస్తాను. ఈ నా మాటలయందు విశ్వాసముంచితే తప్పక మేలు కలుగుతుంది. నాకు పూజా సామగ్రి కానీ, అష్టోపచార షోడశోపచార పూజలు కానీ అవసరం లేదు. అపరిమితమైన భక్తి ఉన్న చోటే నా నివాసం అని భక్తవత్సలుడైన బాబా అనేక సార్లు చెప్పారు. ఇలాంటి దయాళువు, శరణాగతులను సంరక్షించే సాయి సఖులు భక్తుల సేవలను స్వీకరించి వారిపై చూపించిన విశేష కృపను గ్రహించండి. తమ హితాన్ని కోరుకునేవారు షిరిడీలోని కష్టాలకు విసుగు చెందరు. నిజంగా జీవులు స్వతంత్రులే అయితే మరి అహోరాత్రాలు సుఖాలకై శ్రమిస్తున్నా దుఃఖం కలుగుతుంది ఎందుకు? ఇది విధివిలాసం. దుఃఖాన్ని తప్పించుకోవడానికి అడుగడుగునా అనుక్షణము అప్రమత్తంగా ఉన్న దుఃఖం మనలను వెతికి వెంటాడుతుంది. దానితో జీవులు పోరాడటం వ్యర్థ ప్రయత్నం. జీవుడు స్వతంత్రుడు కాడు. జీవులు కర్మ చేతిలో కీలుబొమ్మలు. పుణ్యకర్మలను చేయాలనే ఉద్దేశమున్న పాదాలు పాపం వైపుకు లాక్కెళతాయి. పూణే జిల్లాలోని నారాయణగావ్ అనే ఊరి పాటీలు భీమాజీ. అతని ఇల్లు సకల సుఖాలతో, సంపదలతో ఉండేది. భీమాజీ వచ్చేపోయే వారికి భోజనం పెట్టేవాడు. ఎన్నడూ ఏ బాధ లేక ఎల్లప్పుడూ ప్రసన్న మనసుతో ఉండేవాడు. మేలు గాని కీడు గాని మనకు తెలియకుండానే జరుగుతాయి. కర్మ యొక్క పర్యవసానంగా లేని రోగాలు పుట్టుకు వస్తాయి. క్రీస్తు శకం 1909వ సంవత్సరం దురదృష్టం భీమాజీని పీడించటంతో కఫ క్షయ వ్యాధి తీవ్రమై భరించలేనంత దగ్గుతో జ్వరం కూడా అధికమవసాగింది. రోజు రోజుకు బాధ ఎక్కువ కాగా భీమాజీ నిరాశ చెందాడు. నోటి నుండి ఎప్పుడూ కఫం, రక్తం గడ్డల పడ్డం ఎక్కువ కాసాగింది. దేవీ దేవతలకు పూజోపచారాలు జరిగాయి. వైద్యులు, డాక్టర్లు చేతులు వ్రేలాడేశారు. బ్రతుకుతానన్న ఆశపై నీళ్లు వదులుకొని భీమాజీ దుఃఖంలో మునిగిపోయి బాగా నిరాశ చెందాడు. దేవా, నేనెలాంటి పాపం చేశాను, ఏది ఉపయోగపడటం లేదు అని అనుకునేవాడు. దైవం ఎంత విచిత్రం! సుఖాలను అనుభవించేటప్పుడు ఒక్క క్షణమైనా తన స్మరణను కలగనివ్వడు. జీవునికి నానా కష్టపరంపరలు కలిగినప్పుడు తన స్మరణ చేయించుకుంటాడు. భీమాజీ తపించిపోతూ చేసిన ఆర్తనాదాన్ని విన్న బాబా వెంటనే కరిగిపోయాడు. భీమాజీకి నానాసాహెబ్ చంద్రోర్కర్కు ఉత్తరం రాయాలన్న బుద్ధి పుట్టింది. నానాపై అతనికి పూర్తి విశ్వాసం. ఆ సమయంలో నానాసాహెబ్ గుర్తుకు రావడం సాయినాథుని ప్రేరణే. అదే శుభశకునమై రోగ నివారణకు కారణమైంది. పటేలు నానా చందోర్కర్కు ఇలా ఉత్తరం రాశాడు. మందులు తిని తిని విసుగెత్తి నాకు జీవితంపై విరక్తి కలిగింది. ప్రపంచమంతా దుఃఖమయంగా అనిపిస్తూ ఉంది. డాక్టర్లు వ్యాధి నివారణ సాధ్యం కాదని నా ప్రాణాలపై ఆశ వదిలేశారు. అయినా మిమ్మల్ని కలుసుకోవాలని నాకు కోరికగా ఉంది. నానా చందోర్కరు ఉత్తరాన్ని చదివాడు. భీమాజీ ఎంతో మంచివాడవటం వలన నానా మనసు కరిగి ఇలా జవాబు రాశాడు. వెంటనే వెళ్ళి సాయిబాబా పాదాలు పట్టుకో. ఇదొక్కటే తరుణోపాయం. మనకు తల్లి, తండ్రి వారొక్కరే. మనకే కాదు అందరికీ వారే కరుణామయి అయిన తల్లి. బిడ్డల అవసరాలు వారికి బాగా తెలుసు. క్షయరోగమే కాదు, వారి దర్శనంతో మహారోగం కూడా పోతుంది. ఏ మాత్రం సందేహం పెట్టుకోక వెళ్ళి వారి పాదాలను గట్టిగా పట్టుకో. ఎవరు ఏది కోరితే అది ఇస్తానని వారు ప్రతిజ్ఞ పూనారు. అందుకే త్వరగా వెళ్ళి వారిని దర్శించుకోమని చెబుతున్నాను. భయాలన్నిటి
అంతటిలో పెద్దదైన మరణ భయం కంటే వేరొకటి ఉంటుందా? వెళ్ళు, వారొక్కరే నిన్ను నిర్భయుణ్ణి చేయగలరు. భీమాజీ పరిస్థితి భరించలేని బాధతో ప్రాణాంతకమైంది. ఎప్పుడెప్పుడు సాయినాథుని కలుసుకుంటానా అని తహతహలాడాడు. త్వరగా సామాను సర్దుకొని ఆ మరునాడే షిరిడీకి బయలుదేరాడు. అతని బండి మసీదు ముందు ద్వారం వద్దకు వచ్చింది. భీమాజీని నలుగురు మోసుకుని పైకి తీసుకుని వచ్చారు. అతడిని చూసి, బాబా, శ్యామా, ఈ దొంగను ఎక్కడి నుండి తీసుకుని వచ్చి నా మీద పడవేశారు అని అన్నారు. భీమాజీ సాయి పాదాల యందు శిరసు నుంచి, సాయినాథ, నేను అనాథను, నన్ను కరుణించండి, దీననాథ, నన్ను రక్షించండి అని వేడుకున్నాడు. భీమాజీ యొక్క అస్వస్థతను గమనించి దయాసాగర్లైన సాయి సమర్థులు కరిగిపోయారు. మందహాస వదనంతో, కూర్చో, ఏం బాధపడకు, బుద్ధిమంతులు కలవరపడరు. షిరిడీలో అడుగు పెట్టగానే నీవు అనుభవించాల్సిన కర్మ అంతమైంది. కంఠం వరకు కష్టాలలో మునిగి ఉన్న మహా బాధల గోతులలో పాతుకుపోయినా ఈ మసీదు మాత మెట్లు ఎక్కిన వారు సుఖాన్ని అధిరోహించినట్లే అని గ్రహించు. ఇక్కడి ఫకీరు చాలా దయాళువు. నీ వ్యధను నిర్మూలించి ప్రేమతో సంరక్షిస్తారు. వారు అందరి పట్ల కారుణ్యమూర్తి. అందువలన నీవు నిశ్చింతగా భీమాబాయి ఇంట్లో ఉండు. 1-2 రోజుల్లో నీకు స్వస్థత చేకూరుతుంది. ఇక వెళ్ళు అని చెప్పారు. సాయి నోట్ నుండి వెడలిన అభయవచనాలు భీమాజీ మనసుకు శాంతిని కలిగించాయి. తన బాధ తక్షణం తగ్గుతుందని అతనికి విశ్వాసం ఏర్పడింది. ప్రతి 5 నిమిషాలకు నోట్ నుండి రక్తపు గడ్డలు పడేవి. కానీ బాబా ఎదుట 1 గంట సేపు కూర్చున్నా ఏం కాలేదు. బాబా అతని జబ్బును పరీక్ష చేయలేదు. కేవలం వారి కృపాదృష్టితో రోగం వెంటనే తొలగిపోయింది. రోగం కానీ ఆరోగ్యం కానీ పుణ్యపాపాలు నశించిపోవాలి. ఎవరి కర్మను వారు అనుభవించడం తప్ప వేరే ఉపాయం లేదు. అయినప్పటికీ సత్పురుషుల దర్శనం వ్యాధి ఉపశమనానికి ఒక సాధనం. వ్యాధి దారుణమైన బాధను కలిగిస్తుంది. కానీ సత్పురుషులు తమ కరుణాకటాక్షంతో ఆ బాధలను సులువుగా నివారిస్తారు. అందువలన బాబా వచనాలే ప్రమాణం. అవి రామబాణం వంటి ఔషధం. కథలో మరొక కథను బాబా గుర్తుకు తెచ్చారు. బాలా గణపతి అనే దర్జీవాడుండేవాడు. అతడు చలి జ్వరంతో బాబా వద్దకు అతి దీనంగా వచ్చాడు. బాబా, నేనేం పాపం చేశాను? నన్ను ఈ చలి జ్వరం విడిచిపెట్టడం లేదు. ఎన్నో చికిత్సలు, ఔషధాలు, కషాయాలు అన్నీ అయ్యాయి. ఈ జ్వరం పోయే ఉపాయాన్ని చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బాబాకు దయ కలిగి, లక్ష్మీ దేవాలయం వద్ద నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టు, వెంటనే బాగైపోతావని చెప్పారు. బాల ఇంటికి వెళ్లి చూడగా మూత పెట్టి ఉంచిన అన్నం కనిపించింది. ప్రక్కనే పెరుగు కూడా దొరికింది. పెరుగన్నం సిద్ధంగా ఉంది. కానీ ఈ సమయాన దేవాలయం వద్ద నల్ల కుక్క ఉంటుందా అనుకుంటూ దేవాలయానికి చేరుకునేసరికి ఒక నల్ల కుక్క తోక ఆడించుకుంటూ తన దగ్గరకు రావడం చూశాడు. కుక్కకు పెరుగన్నం పెట్టి ఆ విషయాన్ని బాబాకు తెలియచేశాడు. బాలాకు చలి జ్వరం తగ్గింది. ఇలాగే బాపు సాహెబ్ బుట్టీకి కడుపులో శీతలం కలిగింది. దానితో వెంటనే విరేచనాలు, వాంతులపైన వాంతులు ఎడతెక్కకుండా రాసాగాయి. అన్ని రకాల ఔషధాలతో అలమరా నిండిపోయింది. కానీ ఏ ఒక్కటి పనిచేయలేదు. ఈ వార్త బాబా చెవిని సోకింది. బుట్టీని రప్పించి తమ ఎదుట కూర్చోబెట్టుకున్నారు. ఖబర్దార్, ఇక నుండి మల విసర్జనానికి వెళ్ళకూడదు. ఇక వాంతులు కూడా ఆగిపోవాల్సిందే అని అన్నారు. చూపుడు వ్రేలితో అతన్ని ఉద్దేశించి మరల అట్లాగే అన్నారు. 2 వ్యాధులు పారిపోయి బుట్టి ఆరోగ్యం బాగుపడింది. ఒకసారి ఊళ్ళో కలరా వ్యాధి వచ్చింది. ఆ ఉపద్రవంలో బుట్టీకి ఎడతెరిపి లేని వాంతులు, విరోచనాలు. దప్పికతో అతని ప్రాణం విలవిలలాడింది. అతని దగ్గరే ఉన్న డాక్టర్ పిల్లే అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ ఫలించలేదు. చివరకు పిల్లే బాబా వద్దకు వెళ్ళాడు. అతనికి కాఫీ ఇమ్మంటారా లేక మంచినీరే మంచిదా అని బాబాను అడిగాడు. అప్పుడు బాబా పాలలో బాదాం, ఆక్రోట్, పిస్తా వేసి ఆ ఖీరును అతడికి త్రాగటానికి ఇవ్వండి, అతని దప్పిక తీరుతుంది, వ్యాధి త్వరగా నివారణమవుతుంది అని చెప్పారు. అలాంటి జావను త్రాగించగా బుట్టీకి కలిగిన ఉపద్రవం తొలగిపోయింది. ఆక్రోట్, పిస్తా, బాదాములతో కలరా వ్యాధి తగ్గుతుందా? బాబా వచనాలయందు విశ్వాసమే మూల కారణం. ఒకసారి ఆళింది నుండి ఒక స్వామి సాయి సమర్థుని దర్శనానికి వచ్చాడు. అతనికి చెవిపోటు. ఆ అనారోగ్యం కారణంగా నిద్రాభంగం అయ్యేది. శస్త్రచికిత్స చేయించుకున్నా ఏ కాస్తైనా ప్రయోజనం కలగలేదు. సాయి ఆశీర్వాదం కొరకు వెళ్ళాడు. పాదాలకు అభివందనం చేసి బాబా విభూది ప్రసాదాన్ని తీసుకుని మీ కృప ఎప్పుడూ ఉండాలి అని స్వామి సాయి ఆశీస్సులను కోరాడు. అల్లా అచ్చా కరేగా అని మహారాజు ధైర్యాన్నిచ్చారు. వారం రోజుల కల్లా అతని చెవిపోటు తగ్గిపోయిందని ఉత్తరం రాశాడు.
వాపు తగ్గనందువలన మరలా శస్త్రచికిత్స చేయించుకోవాలని ముంబైకి వెళ్ళాడు. కానీ ఇక శస్త్రచికిత్స అవసరం లేదని డాక్టర్ చెప్పాడు. మసీదులో నేల పని ఆరంభించడానికి ముందు కాకా మహాజనికి దుర్భరమైన అజీర్ణ వ్యాధి. దానివలన విరేచనాలు అధికంగా అవసాగాయి. తన భారాన్ని బాబాపై వేసి ఏ ఔషధాలను తీసుకోలేదు, ఏ చికిత్సలు చేసుకోలేదు. సాయి పూర్ణ అంతర్జ్ఞాని అని మహాజనికి తెలుసు. బాబా తలుచుకున్నప్పుడు వారే వ్యాధిని నివారిస్తారని పూర్తి విశ్వాసంతో వ్యాధిని సహిస్తూ ఉన్నాడు. కర్మ ఫలితాన్నంతా అనుభవించాల్సిందే, కానీ తనకు పూజలో ఏ ఆటంకం కలగకూడదని కాకా ఎప్పుడూ కోరుకునేవాడు. విరేచనాలు ఎడతెరిపి లేకుండా అవుతున్నా ఆరతికి హాజరయ్యేవాడు. నేల పని ప్రారంభించడానికి తాత్య బాబాను అనుమతిని వేడగా వారు అతనితో, మేము లెండీకి వెళ్లి తిరిగి వచ్చాక పని ప్రారంభించండి అని అన్నారు. తరువాత బాబా లెండి నుండి తిరిగి వచ్చి తమ ఆసనంపై కూర్చున్నారు. ఆ సమయానికి సరిగ్గా కాకా వచ్చి బాబా పాద సంవాహన మొదలుపెట్టాడు. ఇంతలో క్రింద ప్రాంగణంలో రథాన్ని ఉంచే చోట గుణపంతో త్రవ్వుతూ నేల పని మొదలైంది. ఆ శబ్దాన్ని విన్నంతనే బాబా విచిత్రంగా కేకలు వేశారు. ఎవరు గుణపంతో త్రవ్వుతున్నారు, వారి నడుం విరగ్గొడతానంటూ సటకా పుచ్చుకొని లేచేసరికి అందరూ భయపడిపోయారు. గుణపాలను పారవేసి పనివాళ్లు పరుగు తీశారు. కాకా కూడా బెదిరిపోయి లేచి పరిగెడుతుంటే బాబా అతని చేతిని పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నావు, కూర్చో అని అన్నారు. ఇంతలో తాత్య, లక్ష్మి వచ్చారు. వారిపై కూడా బాబా ఇష్టం వచ్చినట్లుగా తిట్లను కురిపించారు. ప్రాంగణం బయట ఉన్న గుంపును కూడా బాగా తిట్టారు. అప్పుడు అక్కడ పడి ఉన్న వేయించిన వేరుశనగపప్పు సంచిని అందుకున్నారు. బాబా కోపావేశంలో ఉన్నప్పుడు భయభీతులై నలుదిక్కులకు పరిగెత్తిన వారెవరిదో ఆ సంచి మసీదులో పడిపోయింది. దానిలో బాగా సేరు గింజలుండుంటాయి. వానిని పిడికెడుగా బయటికి తీసి చేతితో నలిపి పొట్టు ఊదేసి శుభ్రం చేసి వానిని మహాజనికి తినడానికి ఇచ్చారు. అలా ఒకవైపు తిడుతూనే మరోవైపు గింజలను నలపడం, శుభ్రమైన గింజలను అతని చేతిలో పోసి తినేసేయి అని అంటూ కొన్ని తాము నోట్లో వేసుకుంటూ అలా సంచిని ఖాళీ చేశారు. గింజలన్నీ అయిపోయాక, నాకు దాహం వేస్తూ ఉంది, నీరు తీసుకొని రా అని చెప్పారు. కాకా చెంబు నిండా నీరు తేగా తాము స్వయంగా త్రాగి అతన్ని త్రాగమని చెప్పారు. కాకా నీరు త్రాగిన తర్వాత, నీ మలద్వారం మూసుకుంది, ఆ బ్రాహ్మలు ఎక్కడ చచ్చారు, వెళ్లి వారిని పిలుచుకొని రా అని అన్నారు. తర్వాత నేల పని మరలా ఆరంభమైంది. కాకా విరోచనాలు ఆగిపోయినాయి. వారి వచనాలను అనుగ్రహంగా భావిస్తే వేరే ఔషధాలు అవసరముండవు. హార్దా పట్టణంలోని ఒక గృహస్థుడు కడుపులో శూల వ్యాధితో 14 ఏళ్లు బాధపడ్డాడు. అతని పేరు దత్తోపంతు. షిరిడీలోని సాయి మహాత్ములు దర్శనంతో కష్టాలను నివారిస్తారని విని షిరిడీకి వెళ్ళాడు. సాయి చరణాలకు వందనం చేసి కరుణించమని ప్రార్థించాడు. బాధను అనుభవించే శక్తి ఇంక నాకు లేదు అని దుఃఖించాడు. బాబా అభయహస్తం అతని శిరసున పడి వారి ఆశీర్వాదం, విభూది ప్రసాదం లభించగానే అతని మనసుకు శాంతి కలిగింది. సాయి మహారాజు అతనిని కొన్ని రోజులు అక్కడే ఉంచేసుకున్నారు. క్రమక్రమంగా అతని కడుపుశూల బాధ పూర్తిగా నయమైంది. ఇతరులకు మేలు చేయడం బాబా నిత్య స్వభావం. చరచరాలలోనూ వారికి సద్భావమే. ఇటువంటి మహానుభావుని ప్రభావాన్ని ఎలా స్తుతించగలం? ఇప్పుడు మరల భీమాజీ చరిత్ర. బాబా విభూతిని తెప్పించి కొంచెం భీమాజీకి ఇచ్చి కొంచెం అతని నుదుటన రాసి అతని శిరసుపై తమ హస్తాన్ని ఉంచారు. బసకు వెళ్లడానికి ఆజ్ఞ ఇచ్చారు. పటేలు బండి వరకు తనే నడుచుకుంటూ వెళ్ళాడు. అతనికి హుషారుగా ఉన్నట్లు అనిపించింది. అతని కోసం నియమించిన స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం ఇరుకుగా ఉంది. అయినా అది బాబాయే స్వయంగా సూచించిన స్థలం. అందుకే దానికి మహత్వం. దిమ్మెసతో అప్పుడే సమతలంగా చదును చేసిన నేల చెమ్మగా ఉంది. అయినా బాబా ఆజ్ఞను శిరసావహించి భీమాజీ అక్కడే తన వస్తిని ఏర్పరచుకున్నాడు. అక్కడే 2 గోనె గుడ్డలు పరుచుకొని వానిపై పరుపు వేసుకొని నిశ్చింతగా శయనించాడు. ఆ రోజు రాత్రి అతనికి కల వచ్చింది. బాల్యం నాటి మాస్టారు వచ్చి పద్యం కంఠస్థం చేయమని చెబుతూ బెత్తం చేత పుచ్చుకొని అతని వీపును చితకబాదాడు. వెంటనే మరో కల వచ్చింది. ఎవరో ఒక గృహస్థుడు వచ్చి అతని ఛాతీని అదిమి పట్టి కూర్చున్నాడు. చేతిలోకి ఒక పొత్రాన్ని తీసుకొని దానితో భీమాజీ ఛాతిని సన్నికల్లుగా చేసి రుద్దుతుంటే అతని ప్రాణాలు ఉక్కిరి బిక్కిరై కంఠంలోకి వచ్చి వైకుంఠానికి వెళ్ళిపోయినట్లు అనిపించింది. కల అయిపోగానే అతనికి బాగా నిద్ర పట్టింది.
తీరిపోయింది. మనసుకు కొంచెం విశ్రాంతి కలిగింది. సూర్యుడు ఉదయించేసరికి పటేలు మేలుకున్నాడు. అతని మనసుకు ఎన్నడూ లేనంత హుషారు కలిగింది. పటేలుకు ఆ స్వప్న సమయంలోనే రోగం వదిలి బాధ తొలగిపోయింది. అతనికి పునర్జన్మ కలిగినట్లు అనిపించింది. బాబా, మీ ఉపకారానికి నేను ఎలా బదులు తీర్చుకోగలను? కేవలం మీ పాదాలపై శిరస్సునుంచుతాను. ఇదే నా రుణ విముక్తి అని బాబా కీర్తిని గానం చేస్తూ అక్కడ 1 రోజులు ఉన్నాడు. ఆ తరువాత నానా ఉపకారాన్ని స్మరించుకొని కృతార్థుడై తిరిగి వెళ్ళిపోయాడు. పటేలు బాబా కృపకు కృతజ్ఞతాపూర్వకంగా ఆనందం నిండిన మనసుతో తరచూ షిరిడీకి వచ్చేవాడు. సాయినాథునికి 2 చేతులు, 1 తల, అనన్య శ్రద్ధా విశ్వాసాలు ఇవి చాలు, వేరే ఏవీ అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక ఉండాలి. కష్టాలలో చిక్కుకున్న వారెవరైనా సత్యనారాయణ స్వామికి మొక్కుకొని ఆపదల నుండి బయటపడగానే సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తారు. అట్లే పటేలు సాయి సత్యవ్రతం చేయసాగాడు. ప్రతి గురువారం విధి పురస్సరంగా వ్రతాన్ని చేసేవాడు. జనులు సత్యనారాయణ కథలు చదువుతారు. పటేలు దాసకను రచించిన అర్వాచీన భక్తలీలామృతంలోని సాయినాథుని గురించిన 3 అధ్యాయాలను ప్రేమపూర్వకంగా చదివేవాడు. ఇవి సాయి సత్యవ్రత కథలు. పూజ పద్ధతి, నైవేద్యం మొదలైనవన్నీ అదే పద్ధతి ప్రకారమే. అక్కడ సత్యనారాయణుడు, ఇక్కడ సాయినారాయణుడు. దీనిని పటేలు ప్రవేశపెట్టాడు. ఈ సాయి సత్యవ్రతం పరంపరంగా వాడుకలోనికి వచ్చింది. భీమాజీ భక్తి శ్రద్ధలు, ప్రేమ మరియు కృతజ్ఞతకు చిహ్నంగా బాబా ఆ వ్రతానికి శాశ్వతత్వాన్ని ప్రసాదించి ఈనాటికి మనందరి చేత చేయించుకుంటున్నారు. దయామయులైన ఇటువంటి సత్పురుషులు తమ దర్శనంతో ప్రపంచంలోని దుఃఖాలను హరించి వేస్తారు, కాలాన్ని వెనుకకు మరలిస్తారు. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో భీమాజీ క్షయ నివారణమన్న 13వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.